హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పోరుబాట పీఆర్సీపై ఉద్యమం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు మరియు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించినటువంటి 4 దశల పోరాట కార్యాచరణను మరియు వారి యొక్క ప్రధాన డిమాండ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ అయితే విడుదల. ఉపాధ్యాయుల సంఘం పోరాట కమిటీ, ముఖ్యంగా టీపీటీఎఫ్, యూటీఎఫ్ వంటి సంఘాలు నిరసన ప్రకటించాయన్నమాట. ఫస్ట్ ఆగస్టు 7వ తేదీ రేపటి నుండి పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు. ఈ విధంగా హాజరవ్వాలని అయితే నిర్ణయించుకున్నారు. భోజన విరామ సమయంలో అంటే లంచ్ బ్రేక్లో నిరసనలు. పీఆర్సీ ప్రకటించే వరకు నల్ల బ్యాడ్జీలు ధరించడం అనేది ఉంటుందో దాన్ని నిరసన అనేది పీఆర్సీ ప్రకటించేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇక తర్వాత ఆగస్టు 12 మరియు 13 తేదీలలో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు మరియు తహసీల్దార్లకు వినతి పత్రాల అందజేత అనేది ఉంటుంది. తర్వాత ఆగస్టు 19న కార్యాచరణ ఫ్రెండ్స్, ఇదంతా రోడ్ మ్యాప్ అనుకోవచ్చు. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా భారీగా ధర్నాలు. ప్రభుత్వం ఈలోపు స్పందించిందంటే ఇవి రద్దవచ్చు. స్పందించడం అంటే ఏదో మాట ఇచ్చి వదిలేయడం కాదండి. ఇంప్లిమెంట్ అంటే చేతల్లో చేస్తే తప్ప నమ్మే ప్రసక్తే లేదు. మరి తర్వాత ఆగస్టు 21 నుండి ఆగస్టు 25 వరకు ఉపాధ్యాయులను సమాయత్తం చేయడానికి రాష్ట్రవ్యాప్త పర్యటనలు. తరువాత ఆగస్టు 29వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నేపథ్యం. తర్వాత సెప్టెంబర్ నెలలో, అప్పటికీ ప్రభుత్వం స్పందించని ఎడల సెప్టెంబర్ నెలలో చెలో అసెంబ్లీ, అంటే అసెంబ్లీని ముట్టడించడమే తరువాయి. ఇది రోడ్ మ్యాప్ అన్నమాట. అయితే ఇక్కడ ప్రధాన డిమాండ్లు దేనికోసం ఇదంతా అంటే పీఆర్సీ వేతన సవరణ. 3 ఏళ్ల క్రితం వేసిన కమిటీ నివేదిక వెంటనే తెప్పించి, ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారే పీఆర్సీ రిపోర్టు కోరినా కూడా ఇంకా బయటికి రాని నేపథ్యంలో ఈ యొక్క కొత్త పీఆర్సీ అనేది వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయ పెన్షన్లు కోరుతున్నారు. అలాగే డిఏ బకాయిలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 5 డిఏలు కేంద్రం ప్రకటించిన వెంటనే ఈ జూలైకి సంబంధించి మరొక డిఏ కలిసిందంటే 6 డిఏలు వెంటనే ప్రకటించాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల బిల్లుల కోసం ప్రతి నెల కూడా 2,000 కోట్లు విడుదల అనేది చేయాలి. ఇంకా ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల సంబంధించి మా జీతాల నుండి 1.5% కట్ అవుతున్న జీతాలు, పెన్షన్ల నుంచి కట్ అవుతున్న కార్పొరేట్ హాస్పిటల్స్లో చికిత్స అందటం లేదు. నగదురహిత వైద్యం ఈహెచ్ఎస్ పూర్తి స్థాయిలో అమలు చేయాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఇంకా పెన్షన్లకు సంబంధించి సిపిఎస్ రద్దు చేయాలి. 2023 డిఎస్సి టీచర్లకు ఓపీఎస్ వర్తింప చేయాలి ఏపీలో లాగా. ఏపీలో కేంద్రం తరహాలో 2024 సంబంధించి అంతకుముందు నోటిఫికేషన్ వెలువడిన వారు ఆలస్యంగా జాయిన్ అయిన సుమారు 11,000 మందికి ఓపీఎస్లో మారేదానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా లేదా రాష్ట్రం అంతా అందరికీ కూడా ఓపీఎస్ వర్తింపచేయాలి. ఇక విద్యారంగం మరియు పాఠశాలల సమస్యలు. జీఓఎంఎస్ నెంబర్ 25 సవరణ. ప్రాథమిక విద్యకు నష్టం కలిగించే జీఓఎంఎస్ నెంబర్ 25ను మళ్ళీ ఓసారి పునఃసమీక్షించాలి. ప్రతి పాఠశాల కనీసం 2 టీచర్లు, 50 మంది విద్యార్థులు దాటితే
తరగతికి ఒక టీచర్‌ను నియమించాలి అని జెప్పేసి కోరుతున్నారు. ఇక మౌలిక సదుపాయాలు. పాఠశాలలు ప్రారంభమై 50 రోజులు దాటినా ఇంకా యూనిఫార్మ్‌లు పంపిణీ చేయలేదు. వాటిని వెంటనే ఇవ్వాలి. ఇక బడ్జెట్ విషయానికొస్తే విద్యారంగానికి బడ్జెట్‌లో 15% నిధులు కేటాయిస్తామన్న హామీని నెరవేర్చాలి. నియామకాలు. కొత్త జిల్లాలకు డీఈఓలు, రెవెన్యూ డివిజన్లకు డిప్యూటీ ఈఓలు, అన్ని మండలాలకు ఎంఈఓలు పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలి. ఇక బదిలీలు మరియు పదోన్నతులు. ఆగస్టు 15లోగా ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ అనేది పూర్తి చేయాలి. ఇక ఇతర కీలక డిమాండ్ల విషయానికి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులు. కేజీబీవీ, యూఆర్ఎస్ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలి. మోడల్ స్కూల్స్ మరియు ఎయిడెడ్ స్కూల్స్‌ను పూర్తి స్థాయిలో విద్యాశాఖలో విలీనం చేయాలి. జీఓఎంఎస్ నంబర్ 317 బాధితులకు న్యాయం చేయాలి. టెట్ పరీక్షలో సర్వీస్ వెయిటేజ్ అనేది ఇవ్వాలి. సో, మొత్తం మీదట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ముఖ్యంగా 6 నెలల్లో పీఆర్సీ ఇస్తామన్న హామీ ఇంకా అమలే కాలేదని ఉపాధ్యాయ సంఘాలు ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇంకా స్పందించని యెడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జెప్పేసి ఈ మేరకు రోడ్ మ్యాప్‌ని గూడా క్లియర్‌గా ఉద్యోగ సంఘాలైతే ప్రకటించుకోవడం జరిగింది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.